భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదేంటో తెలుసా? 2026 తర్వాత ఇక పెళ్లి ముహూర్తాలు లేవు. అవును, మీరు విన్నది నిజమే. ఇలాంటి వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. అంతటితో ఆగారా అంటే అది లేదు. ఈ కాలంలో పెళ్లి పత్రిక ఇస్తే విడాకులవుతాయి, అధిక మాసం వస్తోంది, ఇక ఏ పనులు చేయకూడదు, చేస్తే సర్వనాశనమే అంటూ రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. అసలు ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే 2026 తర్వాత ముహూర్తాలు శూన్యమైపోతాయా? పెళ్లి పత్రిక ఇస్తే విడాకులవుతాయా? అసలు ఈ అధిక మాసం వెనుక ఉన్న ఖగోళ రహస్యం ఏంటి? మన పెద్దలు ఏం చెప్పారు? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? ఈరోజు మన ప్రత్యేక విశ్లేషణలో వీటన్నింటికీ సమాధానాలు క్లారిటీగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు సంబంధించిన విషయం. మొదటగా అందరినీ టెన్షన్ పెడుతున్న ఆ మొదటి ప్రశ్న, 2026 తర్వాత ముహూర్తాలు లేవా? దీనికి ఒక్క ముక్కలో సమాధానం చెప్పాలంటే ఇది ముమ్మాటికి అపోహ మాత్రమే. జ్యోతిష శాస్త్రం ప్రకారం కానీ పంచాంగ గణితం ప్రకారం కానీ ముహూర్తాలు అనేవి సూర్య చంద్రుల గమనాన్ని బట్టి, గురు శుక్ర గ్రహాల మౌఢ్యమి అంటే మూఢాలను బట్టి నిర్ణయిస్తారు. ప్రతి సంవత్సరంలాగే రాబోయే ఏళ్లలో కూడా గ్రహాల సంచారం ఉంటుంది. కాకపోతే కొన్ని సంవత్సరాల్లో కొన్ని నెలల పాటు వరుసగా మూఢాలు రావడం వల్ల లేదా గురుబలం శుక్రబలం తగ్గడం వల్ల కొన్ని నెలల పాటు పెళ్లిళ్లకు బ్రేక్ పడుతుంది. దాన్ని పట్టుకుని ఇక ముహూర్తాలే లేవు, ప్రపంచం అంతమైపోతుంది అన్నట్లు ప్రచారం చేయడం కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే. 2026 తర్వాత కూడా అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి పెళ్లిళ్ళు నిశ్చయించుకునేవారు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇక రెండో పాయింట్ వినడానికి చాలా విచిత్రంగా భయానకంగా ఉంది కదూ. పెళ్లి పత్రిక ఇస్తే విడాకులవుతాయి. అసలు ఈ ప్రచారం ఎక్కడి నుండి పుట్టిందో తెలుసా? కొంతమంది అర్ధరహితమైన వాదనలు చేసేవాళ్ళు అశుభ సమయాల్లో లేదా రాహుకాలంలో వెళ్ళి పెళ్లి పత్రికలు ఇస్తే బంధాలు తెగిపోతాయని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అది కాస్త వైరల్ అయ్యి జనాలు భయపడిపోతున్నారు. అసలు నిజమేంటంటే పెళ్లి పత్రిక అనేది ఒక ఆహ్వానం మాత్రమే. శుభకార్యానికి బంధుమిత్రులను పిలిచే ఒక సంప్రదాయం. పెళ్లి పత్రిక ఇచ్చే సమయానికి దంపతుల విడాకులకు ఎలాంటి సంబంధం లేదు. విడాకులు అనేవి భార్యాభర్తల మధ్య అవగాహన లోపించటం వల్ల, మనస్పర్ధల వల్ల అవుతాయి, కానీ ఎవరో ఏ సమయంలోనో పత్రిక ఇచ్చారని అవ్వవు. అవును, మన పెద్దలు ఏ శుభకార్యానికైనా మంచి సమయం చూసి వెళ్ళమంటారు. అది కేవలం ఆ పని నిర్విఘ్నంగా జరగడానికే తప్ప దాన్ని పట్టుకుని విడాకులవుతాయనడం శుద్ధ అబద్ధం. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి మానసిక ప్రశాంతతను పాడు చేసుకోవద్దు. ఇప్పుడు మూడో అంశం, అధిక మాసం. అసలు అధిక మాసం అంటే ఏంటి? ఇందులో ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేయవచ్చు? మన హిందూ క్యాలెండర్ ప్రకారం చంద్రుడి గమనాన్ని బట్టి చాంద్రమానం, సూర్యుడి గమనాన్ని బట్టి సౌరమానం లెక్కిస్తాం. ఈ రెండింటి మధ్య వచ్చే రోజుల్లో తేడాని బ్యాలెన్స్ చేయడానికి ప్రతి 32 నెలలకు ఒకసారి ఒక అదనపు నెల వస్తుంది. దాన్నే మనం అధిక మాసం లేదా దీన్నే పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. అంటే ఇది దేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల. ఈ అధిక మాసం మే 17న ప్రారంభమై జూన్ 15న ముగుస్తుంది. అయితే ఈ మాసంలో కొన్ని పనులు చేయకూడదని శాస్త్రం చెబుతుంది. అవేంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. పెళ్లిళ్ళు చేయడం, నూతన గృహ ప్రవేశాలు చేయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఉపనయనం, చూడాకరణ సంస్కారం అంటే పుట్టు వెంట్రుకలు తీయడం వంటివి ఈ అధిక మాసంలో చేయకూడదు. ఇక దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, జపాలు, హోమాలు, పూజలు, దాన ధర్మాలు చేయడం, నిత్యావసరాల కోసం ఆస్తులు కొనడం వంటివి అధిక మాసంలో కూడా చేయొచ్చు. అధిక మాసంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి కామ్యకర్మలు అంటే లౌకిక సుఖాల కోసం చేసేవి మాత్రమే చేయకూడదు. ఎందుకంటే ఈ నెల మొత్తం ఆధ్యాత్మిక సాధనకు, దైవ చింతనకు కేటాయించాలి. అంతే తప్ప ఈ నెల కీడు చేస్తుందని అనుకోవడం తప్పు. ఈ నెలలో చేసే విష్ణు పూజ, దాన ధర్మాలు 100 రెట్ల ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి సందేహాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.